మహాలక్ష్మీదేవి వైభవము అంటేనే సమస్తమైన సృష్టి వైభవం అని అర్థం. ఎందువలన అంటే ఈ సృష్టి అంతటికీ మూలము ఆ తల్లే. ఆమె లేకుండా సృష్టి అనేటువంటిది లేనే లేదు. కనుక మహాలక్ష్మీదేవి వైభవం అంటే సృష్టి మొత్తాన్ని కలిపితేనే ఆ వైభవం అనేది మనకు ప్రస్ఫుటితమవుతుంది. అసలు ఒక్కటిగానే ఉన్నటువంటి పరమాత్మ ఈ సమస్తమైన సృష్టిని ఎందుకని చేశాడు అంటే, ఈ సృష్టి అంతా చేసి ఇక్కడ రకరకాలైనటువంటి లీలలను ప్రదర్శింపచేస్తూ తన ప్రియురాలైన ఆ లక్ష్మీదేవికి ఆనందాన్ని చేకూర్చాలి అనే ఉద్దేశ్యంతో ఈ సృష్టిని చేసి ఆమెకు బహుమానంగా ఇచ్చాడు. ఇంతకు ముందే మనము హరి అనేటువంటి ఒక శబ్దానికి అర్థం తెలుసుకుంటూ ఉపహరతీతి హరి అని చెప్పి అన్నాం. అంటే కానుకగా ఇచ్చినవాడు. దేన్ని కానుకగా ఇచ్చాడు ఆయన? సృష్టినే కానుకగా ఇచ్చాడు. ఏదైతే ఎవరూ చేయలేరో, ఈ విధంగా సృష్టి చేయటం ఎవరికన్నా సాధ్యమయ్యే విషయమా అంటే ఎవరికి సాధ్యమయ్యే విషయం కాదు ఇది. ఎవరూ ఈ విధంగా సృష్టి చేయలేరు. మరి ఎవరూ చేయలేనటువంటి ఈ మహత్కార్యాన్ని తాను సాధించినటువంటి వాడు. సాధించి ఏం చేశాడు ఆయన? ఒక గొప్ప బహుమానంగా ఇచ్చేశాడు. ఎవరికి? లక్ష్మీదేవికి. కాబట్టి లక్ష్మీదేవి వైభవాన్ని గురించి తెలుసుకునే సమయంలో సృష్టి యొక్క వైభవాన్ని గురించి కూడా మనం తెలుసుకోవాలి అని అర్థం. సృష్టి వైభవంలోనే అమ్మ యొక్క గొప్పదనం అంతా కూడా మనకు కనపడుతూ ఉంటుంది. ఎంత గొప్పగా సృష్టి చేశాడో భగవానుడు. దీనికి ఆయన ఎక్కువ శ్రమపడి చేశాడా? కేవలము అతి సులభంగా సంకల్పమాత్రం చేత చేసేశాడా అనంటే, కేవలం సంకల్పమాత్రం చేతనే వీటన్నింటినీ సృష్టించేశాడు ఆయన. ఇలా అనుకున్నాడు, అలా సృష్టి అయిపోయింది. భగవంతుడు కదండి, ఆయనకు అసాధ్యమేమిటి? ఇది చెయ్యగలం, ఇది చెయ్యలేము అనేటువంటి ఉద్దేశం ఆయనకి ఏమిటి ఉంటుంది కనుక, అన్నీ చేయగలిగినటువంటి సర్వతంత్ర స్వతంత్రుడైన ఆ స్వామి కనుక తన ప్రియురాలికి ఓ గొప్ప బహుమానం ఇచ్చాడు. ఒక ఆయన తన ప్రియురాలికని ఓ పెద్ద తాజ్మహల్ ఇంకోటి కట్టించాడు. ఇంకొక ఆయన తన భార్యకి ఓ పెద్ద విమానం కొనిచ్చేట. ఒక ఆయన ఓ పెద్ద ఓడ కొని ఆమెకు బహుమానంగా ఇచ్చేట. ఇలా వాళ్ళ యొక్క ప్రేమని ప్రకటించుకోవడానికి ఒక్కొక్క కానుక ఏదో పెద్దదిగా ఇస్తూ ఉంటారు కదా. అలా పరమాత్మ ఏం చేశాడు? మొత్తం ప్రపంచాన్నే సృష్టించేసి ఆమెకు కానుకగా ఇచ్చాడు. ఇటువంటి కానుక ఇంకెవరన్నా ఇవ్వగలరా? ఎవరికన్నా సాధ్యమయ్యే విషయమా? కాదు. ఎవరూ చేయలేరు ఈ పని. అటువంటి అద్భుతమైన పనిని చేసిన మహనీయుడు ఆయన. మరి ఎవరి కోసం చేశాడు? ఈమె కోసం చేశాడు. ఆయన గొప్పవాడే, బాగుంది. ఆ గొప్పదనం దేనికోసం అంటే ఈమెని ఆనందపరచుకోవటం కోసం చేశాడు కనుక ఆయనకన్నా ఈమె గొప్పదా కాదా? ఆయనకన్నా తక్కువైతే ఆమె కోసం ఈయన ఎందుకు పనిచేస్తాడండి? కాబట్టి శ్రీరంగేశ్వరదేవి అని ఆ అమ్మని ప్రార్థన చేస్తూ తరువాత శ్లోకాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. కాలే శంసతి యోగ్యతాం చిదచితో అన్యోన్యమాలింగతో భూతాహంకృతి బుద్ధి పంచకరణి స్వంత ప్రవృత్తేంద్రియై అండానావరణై సహస్రమకరోతాన్
భూర్భువస్సన్వతః శ్రీరంగేశ్వరదేవి తే విహృతయే సంకల్పమానః ప్రియః. అమ్మా, కేవలం తన సంకల్పమాత్రం చేత ప్రపంచాన్ని సృష్టించి నీకు కానుకగా అందజేశాడు ఆ భగవంతుడు అని చెప్పి, ఓ శ్రీరంగేశ్వరి, శ్రీరంగనాథుని యొక్క పట్టపురాణి తల్లి, కాలే యోగ్యతాం శంశతి చిదచితో అన్యోన్యమాలింగతో, కాలే యోగ్యతాం శంసతి. ఈ సృష్టికి పూర్వకాలంలో, అంటే సృష్టి ప్రారంభింపబడటానికి ముందుగానే ఎవరున్నారండి? సృష్టి ప్రారంభం కాకముందు ఒక్క పరమాత్మే ఉన్నాడు, ఇంకెవ్వరూ లేరు.